హలో అండి. నేను సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవీలత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ ప్రెగ్నెన్సీతో బీపీ గురించి మాట్లాడుతున్నాం. బీపీ సాధారణంగా ప్రెగ్నెన్సీ ముందు గనక ఉంటే దాన్ని క్రానిక్ హైపర్‌టెన్షన్ అంటాం. ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ రావడానికి ఏడో నెల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందనమాట. దానికి ముందే రిస్క్ ఫ్యాక్టర్స్ మనం గమనించుకోవాలి. ఒకటి ఎర్లీ ఏజ్‌లో గూడా వస్తుంది ప్రెగ్నెన్సీలో. అంటే మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అంటాము. దాంట్లో వస్తుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్, ఆల్కహాల్ గానీ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, ఇంకొకటి థైరాయిడ్ గానీ, షుగర్ గానీ వేరే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కూడా మొదట్లో ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ అంటే నెలకి 1 కేజీ పెరగవలసినది 2-3 కేజెస్ పెరుగుతూ ఉంటారు. కాళ్ళ వాపులు ఇవి వస్తూ ఉంటాయన్నమాట. ఇది సాధారణంగా ఈ సమస్య ప్లాసెంటా అంటే మాయ అంటాం. దానివల్ల వస్తుంది. కానీ ముందు కనిపెట్టే మార్గం ఏమిటి అంటే బరువు ఎక్కువగా పెరగటం, కాళ్ళ వాపులు ఎక్కువగా ఉండటం ఇది జరుగుతుంది. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో తలనొప్పి ఇది కూడా ఎక్కువ వస్తుంది. వామిటింగ్స్ అవ్వటం, కళ్ళు కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బీపీ ఉండటం వల్ల బేబీ గ్రోత్ సరిగా ఉండదన్నమాట. అంటే బరువు చాలా తక్కువగా పుడతారు. నెలలు నిండకుండా డెలివరీ చేయాల్సి వస్తుంది. ఈ బీపీతో కాంప్లికేషన్స్ వచ్చి గుర్రపు వాతం అంటారు. అంటే ఎక్లాంప్సియా అంటాం అన్నమాట. ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది బీపీ ఎక్కువగా ఉండడం వల్ల. బీపీ మందులు కూడా మొత్తం నాన్ ప్రెగ్నెంట్ పేషెంట్కి వాడినట్టుగా అన్ని మందులు సూట్ అవ్వవు. ప్రెగ్నెన్సీలో లెబెటలాల్ అని, డెపిన్ అని కొన్ని రకాల ట్యాబ్లెట్లు మాత్రమే వీళ్ళల్లో వాడాల్సి ఉంటుంది. అవి కాక వేరే ట్యాబ్లెట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బీపీ ఉన్న పేషెంట్ కంపల్సరీగా హై రిస్క్ కేసు అంటాము వీళ్ళని. వీళ్ళు కంపల్సరీగా డాక్టర్ దగ్గర చెకప్స్ మిగతా వాళ్ళకన్నా ఫ్రీక్వెంట్గా చెకప్స్ ఉంటాయి. అంటే మంత్లో 15 డేస్, 1 వీక్ ఒకసారి కూడా చూడాల్సి ఉంటుంది వీళ్ళకి. బీపీ వల్ల బేబీ వెయిట్ తగ్గటం, ఉమ్మనీరు తక్కువ ఉండటం, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. బీపీ ఎక్కువ ఉంటే సిజేరియన్ డెలివరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకని బీపీ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు వెయిట్ తగ్గటం ఒకటి, సాల్ట్ వాటర్ రెస్ట్రిక్షన్ చేయడం ఒకటి, మినిమం యాక్టివిటీ ఒకటి ఉండటం అవసరం. ఇంకా అంతకన్నా బీపీ ఎక్కువగా పెరిగితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి రెగ్యులర్ చెకప్‌లో ఉండాలి.